వద్దు బాబోయ్ అన్నా కూడా వాళ్ళే ఫోన్లు చేసి వేధించి వెంటాడి కార్డులు ఇస్తారు. ఆ తర్వాత కట్టలేదని చెప్పేసి మళ్ళా వేధించి వెంటాడి దెబ్బలు కొట్టి ఇంటికొచ్చి దాడులు చేసి ఇలా కూడా చేస్తారు. వీటిలో ఇంకో కొత్త ఏంటంటే లోన్ యాప్స్ ఒకటి. మీకు ఆ లోన్ కావాలి లోన్ కావాలంటే మనం వెళ్తాం కదా బ్యాంక్కి, వాళ్ళకేమంత బాధ. లోన్ తీసుకో లోన్ తీసుకో లోన్ తీసుకో లోన్ కావాలా ఏ లోన్ కావాలి, కార్ లోన్ కావాలా, ఇంటి లోన్ కావాలా, పర్సనల్ లోన్ కావాలా. సరే ఏదో పాపం వాడు కష్టంలో ఉన్నాడు నిజంగా నా ఫోన్స్ చూసి పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత మామూలు హెరాస్మెంట్ గా అసలు ఎంత మంది చచ్చిపోయారో వాటి వల్ల. ఎన్ని కేసులు వింటున్నాము అసలు, వింటుంటే భయం వేస్తుంది. అవి ఎందుకు పర్సనల్ లోన్ల కోసం ఇంతగా హెరాస్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళి కొట్టడము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఫోన్లు చేసి వేధించడము. ఈ మధ్యన ఇంకోటి స్టార్ట్ అయింది సార్. ఆడేదో వెళ్తాడు ఎవరిదో ఒకటి నెంబర్ ఇచ్చేస్తున్నాడు, అసలు సంబంధం లేని వ్యక్తి. ఈడెవడో ఎప్పుడో ఒకసారి పరిచయం ఉంటుంది అనుకోకుండా ఫోన్ నెంబర్ ఏదో ఉంటుంది వీడి దగ్గర. ఆ నెంబర్ ఇచ్చేస్తే వీడికి ఫోన్ చేసి నువ్వు ఆడి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలా, లేకపోతే ఆడు లోన్ కట్టలా, నువ్వు కట్టని అడుగుతున్నారు. నేను విన్నాను అవి. అసలు నాకేం సంబంధం, నువ్వెవరు, నీకు తెలియకపోతే నీ నెంబర్ ఎట్లా ఇచ్చాడు వీళ్ళు అడుగుతున్నారు. ఇది బాగానే ఉంది, నువ్వు ఫస్ట్ డే కదా ఎంక్వైరీ చేయాలి, ఎవరి నెంబర్ ఇస్తున్నావు, ఎవరి నెంబర్ తీసుకుంటున్నారు, ఆ రెండో ఇచ్చే నెంబర్ ఎవరిది అని చూడాలి కదా. చూడకుండా ఎవరిదో ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తే నువ్వు వేసేసుకుని రేపు పొద్దున ఆడికి ఫోన్ చేస్తే వాడికి ఏం సంబంధం అసలు. ఇది ఏంటి సార్, ఇలాంటి వాటిలో ఏం చేయొచ్చు? ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత, అది పర్సనల్ లోన్స్ కావచ్చు, మనం జనాల దగ్గర అప్పు తీసుకోవచ్చు, లేకపోతే మనం క్రెడిట్ కార్డులు తీసుకుండొచ్చు, తీసుకున్న ఏ వ్యక్తి కూడా లోన్ కట్టద్దు లేదంటే అప్పు తీర్చొద్దు అనుకోడు. అవును, ఓకే, ఖచ్చితంగా అనుకోడు. రీపేమెంట్ చేయాలనుకుంటాడు. ఎందుకంటే వాడు రీపేమెంట్ చేస్తే సుఖంగా ఉంటాడు. అవును, వాడు ఎప్పుడైతే రీపేమెంట్ ఆపేస్తాడో అప్పటి కష్టాలు స్టార్ట్ అవుతాయి. మనశ్శాంతి ఉండదు, కష్టాలు, టెన్షన్, స్ట్రెస్, ఇంటికి ఎవరైనా వస్తే భయపడ్డాము. ఇప్పుడు మన చుట్టాల దగ్గర అప్పు తీసుకుంటాం, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అది మనం కావాలని చేసి ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో తెలవక బిజినెస్ చేసి ఉంటాం. వాని జీవితకాలంలో ఒక్కసారి ఫైనాన్షియల్ ఇష్యూ తగులుతుంది. ఫైనాన్షియల్ ట్రబుల్ లేకుండా జీవితాన్ని అటు సావడు, ఒక్కసారి తగులుతుంది. ఎంత పెద్ద బిజినెస్ వేత్తకైనా సరే పక్కన పాలసీలు చేంజ్ కావటమో, లేకపోతే ఇంకోటి కావటమో, లేకపోతే ప్లానింగ్ చక్కగా లేకపోవటము, అప్పుడప్పుడు అంతా బాగుంటుంది, వర్షం వచ్చి కూడా ఊలిపోతుంది మనకి వ్యవస్థ. డైరెక్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వాడు ఎప్పుడు అప్పు వసూలు చేసుకోలేడు. ఆర్బీఐ పెట్టిన కండిషన్స్ ప్రకారం బ్యాంక్ వాడు అన్సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవడం అసంభవం. అందుకే మరి బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వసూలు చేసుకోవడం అసంభవం. కాబట్టి వాడు ఒక కొత్త వ్యవస్థను తెచ్చాడు. ఏందది? రికవరీ ఏజెంట్స్. వాడు ఏం చేస్తాడంటే, అరే నాకు పలానాడు అప్పియాలి రాబోయ్, నువ్వు వసూలు చేసుకోపో అని చెప్పేసి వానికి ఆథరైజేషన్ ఇచ్చేస్తాడు. వాడు బ్యాంకు కాదు, వాడు రూల్స్ పాటించాడు. వాడు ఏంది, వానికి కమిషన్ బేసిస్ ఉంటుంది. బాబు నువ్వు ₹1,00,000 వసూలు చేసినావు అనుకో, నీకు ఇంత ఇస్తా, 5 లక్షలు వసూలు చేస్తే ఇంత ఇస్తా అని వాడు ఒక డేటా అప్పులు ఎగ్గొట్టినలో లేకపోతే కట్టణంలో డేటా అంతా వాడికి ఇచ్చేస్తాడు. ఇచ్చాకనే వాడేం చేస్తాడు, ఇక వాళ్ళ మీద పడి తెల్లవారులు పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 దాకా వాళ్ళింట్లోనే తినుకొని, వాళ్ళింట్లో ఉండి పక్కింటోనికి చెప్పి ఎదురింటోనికి చెప్పి కొట్టి తిట్టి, ఆడోళ్ళు ఉంటే ఆడోళ్ళని తిట్టి, పిల్లలు ఉంటే పిల్లల్ని తిట్టి, ఆ ఇంట్లో నుంచి పోకుండా అట్నే కూర్చుంటే చుట్టం వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు, వీళ్ళు వచ్చినప్పుడు రకరకాల ఇబ్బందుల వల్ల వీడు ఇజ్జత్కో, వీడు ఎక్కడైనా తెచ్చన కడతాడు, ఏం లేకపోతే సచ్చన పోతాడు, ఈ హరాస్మెంట్ భరించలేక. సో అప్పుడు అది బ్యాంక్ మీదకి రాదు, అదేమవుతుంది, రికవరీ ఏజెంట్ మీదకి పోతుంది. బ్యాంక్ కూడా తెలివి ఏం చేసిండు, వాని మీద ఉన్న లైబిలిటీ అంతా వీని దోషేస్తాడు, వీడు కూర్చుంటాడు. రేపు పొద్దున మేము రికవరీ ఏజెంట్లకు మేము అట్లా చెప్పలేదు సార్, మేము గైడ్లైన్స్ ఇచ్చినాం పొమ్మని, ఆ గైడ్లైన్స్ వాడు పాటించకపోతే మా తప్పేం సార్ అని చెప్పేసి వీడు అంటాడు. బ్యాంక్ వాడు తప్పించుకోవడానికి. నువ్వు కోర్టుకి వెళ్తే కోర్టులో అప్లికేషన్స్ వేసుకుంటే ఇప్పుడు బ్యాంకుకి ఎగెనిస్ట్ మనం ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. పోయి నా ఇంటికి ఎవరు రానికి లేదు, ఏమన్నా ఉంటే నువ్వు చట్టపరంగా చూసుకోపో, నా ఇంటికి ఎవ్వరు రానికి లేదు, నీకేమైనా రైట్ ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి అప్లికేషన్ వేసుకొని నా దగ్గర నుంచి వసూలు చేసుకోపో అని చెప్పి మన ఇంటికి రాకుండా ఏజెంట్స్ కానీ ఇంకెవరు కానీ బ్యాంకు సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ మన ఇంటికి రాకుండా మనం ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నాయి. కానీ సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ నాకు నిజమే పాపం వాడు వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే కోర్టు నుంచి వస్తుంది, వీడి హ్యాపీ. కానీ ఆడు ఆపే కట్టలేనాడు, మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఫీజు ఏం కడతాడు సార్ పాపం? కడతాడు అంటే ఇప్పుడు మీరు అన్నది చాలా మంది అడిగే క్వశ్చన్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మా దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా ఏం చెప్తారు అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు నేను లాస్ అయ్యే మీ దగ్గరకు వచ్చిన కదా, మరి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫీజులో కోర్టు ఫీజులో కట్టమంటారు కదా అని చెప్పి జనరల్గా అంటారు. అన్నప్పుడు ఏంటంటే సిస్టమ్ అన్న తర్వాత మనం కొన్ని పాటించాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తావు, నా దగ్గర పైసలు లేవు సార్, నాకు స్కూల్లో ఫ్రీ ఇచ్చేయండి ఇచ్చేస్తారా? ఇయర్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా కూడా ₹100, ₹150, ₹200 దర్ ఇస్ ఏ ఫీజు ఉంటుంది. బ్యాంక్ లోన్లతో పోల్చుకుంటే నీకు ఫీజులు అనేవి భారీగా ఏమి ఉండవు. ఓకే, దాని నామినల్ ఫీజులు ఉంటాయి, దానికి ఒక సర్టెన్ పర్సంటేజ్ ఉంటుంది, దాని ప్రకారం కోర్టులో ఫీజు కట్టేది ఉంటుంది. నామినల్ ఫీజుతో కట్టుకొని అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ ద అడ్వకేట్. కొందరు ఫ్రీగా చేస్తారు, కొందరు పైసలు తీసుకొని చేస్తారు. అది ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేనున్నా అనుకో, కొందరు ఫ్రీగా చేసేస్తా,
కొందరికి అవును. నార్మల్ చాలా కేసులు ఫ్రీగా చేస్తున్నారు తర్వాత అంటున్నావు. మనం కొన్ని హై ఎండ్ కేసులు ఉంటాయి, ఇవన్నీ కలిస్తే నాకు బ్యాలెన్స్ అయిపోతుంది. అంతేలేండి. అట్లా కాబట్టి అది అడ్వకేట్ ఫీజు అనేది డిపెండ్ అపాన్ ద అడ్వకేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక కోర్టు ఫీజు ఏది ఉంటుంది కట్టుకోవాలా. దానికి చచ్చిపోవడాలో, పిల్లల్ని చంపడాలో, పారిపోవడాలో, Family పారిపోతే మొత్తం కూడా ఏడికి చచ్చిపోయినవి పారిపోతావు? ఉన్నాయి సార్, అదే తెలుసా? చెప్తారు, ఏడికి పారిపోతావు? దేశంలో ఒక ప్రొవిజన్, చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది, దాన్ని ఉపయోగించుకో, అదే ప్లేస్ నిలబడు, సంపాదించు, మళ్ళగట్టు. అది కదా జీవితం. నేను అందుకని అందరికి ఏం చెప్తా అంటే ఏంటంటే, మీకు ఏ రకమైన అప్పులున్నా, ఉమ్, ఉమ్, లేదా మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా, ఉమ్. ప్రతి ప్రాబ్లానికి కంపల్సరీ లాలో ఒక సొల్యూషన్. ఒక సొల్యూషన్ ఉంది. అది కనిపెట్టగలిగినోడు టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతారు, అంతే. ప్రతి ప్రాబ్లానికి ఉమ్. చావటం ఒక్కటే ఏ పరిష్కారం కాదు. మీకు రిలేషన్షిప్ కావచ్చు, రిలేషన్షిప్లో కూడా రపక్కన చంపేయటము, వీళ్ళు చచ్చిపోవడం, ఇద్దరు కలిసి చచ్చిపోవడం చేస్తారు. అవును అవును. అది తప్పదంట. నేను ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఏ జంతువు చచ్చిపోదు, మనిషి తప్ప. కావాల్సుకని కావాల్సుకుని ఏ జంతువు చచ్చిపోదు, మనిషి తప్ప. ఆత్మహత్య చేసుకుని ఇష్టం ఒక మంచిగా పాడైంది అది. కరెక్ట్. ప్రపంచంలో ఎవరికి లేదు అది. ఇన్ని కోట్ల ప్రాణులలో అవును. అత్యంత తెలివై ఈ ప్రపంచాన్ని శాసించగలిగే మనిషి ఒక శాపం పెట్టేసుకునేది అంటే నచ్చినప్పుడు చచ్చిపోవాలని కరెక్ట్. చెప్పేసి. కాబట్టి చావాల్సిన అవసరం ఏం లేదు.